వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళ అగ్రనటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్ కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడిన తోపులాటలో ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను పైకి లేపి సురక్షితంగా కారు వద్దకు తీసుకువెళ్లారు. ఈ ఘటనలో విజయ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. జననాయగన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం కోసం మలేషియా వెళ్లిన విజయ్ ఈవెంట్ ముగిశాక చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన రాక గురించి తెలుసుకున్న వందలాది మంది అభిమానులు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసేందుకు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జననాయగన్ ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 80,000 మంది హాజరు కావడంతో అత్యధిక జన సమూహంతో జరిగిన ఆడియో లాంచ్గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఈ వేడుకల్లో దర్శకుడు వినోద్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాలు విజయ్కు ఒక ఫేర్వెల్ వీడియోలా ఉంటాయని, అయితే ఇది ముగింపు కాదని, ఒక కొత్త ఆరంభం మాత్రమేనని తెలిపారు. తన రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అంటూ విజయ్ ప్రకటించడం సంచలనమైంది. దీంతో ఆయన సినిమాల్లో కొనసాగాలని అభిమానుల తరపున నటుడు నాజర్ విజ్ఞప్తి చేశారు. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయగన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.